ఇక్కడ తినడానికి ఏదైనా దొరుకుతుందని వెళ్ళే ఏ పండు దొరకలేదు. దేవుడు ఏమన్నాడంటే ఆ చెట్టు ఎండిపోయి పీతు చూసి అయ్యా ఆ రోజున పండు దొరకకపోతే పండు ఇయ్యనందుకు దాన్ని సిద్ధించాము, మనం తిరిగి వస్తానికి చెట్టు ఎండిపోయి అని పీతుని దేవుని అడిగాడు. మార్కు సువార్త బైబిల్ ఉన్న వాళ్ళు మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మార్కు సువార్త మరునాడు బెతానీకి వెళ్చి ఉండగా ఆకలిగొని దూరం నుండి చూసి దాని మీద ఏదైనా దొరికినని వచ్చాను. దేవుడు దాని యొద్దకు వచ్చి చూసినప్పుడు ఆకులు తప్ప వారికి ఏమి కనపడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఎవరు తినకుందురుగా కానీ దాన్ని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. తర్వాత 15వ వచనంలోకి వస్తే వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టను ఆరంభించి రూకలు మార్చు వారి బల్లలను గుమ్మలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుట్ట ఏ పాత్రైనను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రయాణం వల్ల వెళ్తుండగా చెట్టు ఎండిపోయిందని కింద ఉండొచ్చు. రొద్దున వారి మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేలు మొదలుకొని ఎండి ఉండుట చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకములకు తెచ్చుకొని బోధకుడా ఇదిగో నేను శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్టెనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈ కొండను చూసి ఎత్తబడి సందేహించక అనుమానించక నమ్మిన వెడల చెప్పునని జరుగును. అంటే దేవుడు ఎందుకు చెప్పాడంటే శిశువులకి, మీరు అపనమ్మకంగా అన్యాయంగా అవిశ్వాసగా నీకు ఉంటే కార్యం జరగదు, నువ్వు నమ్మిన వేళ కార్యం జరుగుతుంది అన్నాడు. 24వ వచనంలోకి చదివితే కింద 24వ వచనంలో నువ్వు ఎప్పుడైనా ఇంట్లో కానీ మందిరంలో కానీ ఎక్కడైనా సరే నువ్వు ప్రార్థన చేసినప్పుడు మేము అడుగుతున్న వాటినల్లా దేవుడు దయచేస్తాడు, మేము ఖచ్చితంగా ఆయన చేయగలుగుతాడు, నేను విశ్వసిస్తున్నాను అని నువ్వు నమ్మిన వేళ అప్పుడు అవి నీకు కలుగునని గట్టిగలడు చెప్తున్నాను. గట్టిగా మరోసారి సహోదరులుగా డాక్టర్ చెప్పిన మాటలు మనం నమ్ముతాం. ఒక సీఎం పిఎం చెప్పిన మాటలు నమ్ముతాం. ఎవరైనా కానీ ఏది చెప్పినా నమ్మగలుగుతా, కానీ దేవుని మాటలు కూడా నమ్మకం లేదు. అంటే ఎప్పుడు నమ్ముతాం దేవుని మీద అంటే విశ్వాసం ఉన్నప్పుడు ప్రభు చేస్తాడు అని హృదయపూర్వకంగా నమ్మితే నేను చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. నేను కుడి వెలుగు తొట్టిలో లేదు, ఆ దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చడకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు అని విశ్వాసంతో నువ్వు నమ్మినప్పుడే నీ కార్యము జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అది కార్యము జరుగుతుంది. నువ్వు అవిశ్వాసంగా ఉండకూడదు అన్నాడు దేవుడు అక్కడ. మీరు అవిశ్వాసంగా ఎన్ని ప్రార్థనలు చేసినా సందేహం అంటే అనుమానం పడకుండా చేస్తాడా లేదా, నేను చేసిన దాన్ని జవాబిస్తాడా లేదా అని నీకు విశ్వాసం లేకుండా నువ్వు చేసిననుకో
అల్ప విశ్వాసంతో చేసేవనుకో కార్యాలు జరగవని బైబిల్ చెప్తుంది. మనం చేస్తున్న ఉపవాస ప్రార్థనలో దేవుడు జవాబిస్తాడు. మనం చేసిన ప్రార్థనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము, ఆయన రుణం తెచ్చుకున్నాము అని నమ్మినామనుకో అవి కార్యములు జరుగుతవి. దేవుని స్తోత్రం. నేను ఒక రోజున ఒక దయ్యాన్ని ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిజం వాస్తవం చెప్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు ముచ్చుకొని ప్రభువులో ఏదైనా దయ్యం ఉంటే బయటకు తప్పించమని నేను అడిగాడు. ప్రార్థనలో కళ్ళు ముచ్చుకొని ప్రార్థన చేస్తూ ఈమెలో ఏదైనా దయ్యం ఉంటే చాలా బాధపడుతుంది, ఏదైనా సైతం ఉందా, బయట దయ్యం ఏమైనా ఉంటే బయటకు రప్పించమని నేను ప్రార్థన చేసి చేయబెట్టి అడుగుచుండగానే కొద్దిసేపట్లోనే బయటకు వచ్చిన దయ్యం. ఆ దయ్యం అంటుంది, ఎందుకు నువ్వు దేవునికి అడిగి రమ్మని చెప్తున్నావు దేవుని ద్వారా అంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, దయ్యాన్ని వెలగొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అల్ప విశ్వాసం ఉంటే కాదది, విశ్వాస సహితమైన ప్రార్థన. అందుకని యాకోబు రాసిన పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఆయన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, అతను లేకును. ఒకవేళ అతను పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ జరుగును. ప్రభువా, నీ రోగి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రోగిలో ఉన్న ప్రతి రోగాన్ని, శాపాన్ని నువ్వు తొలగించాలంటే విశ్వాస సహిత ప్రార్థన అయితే ఆ గాయాన్ని, ఆ రోగాన్ని తాకుతుందన్న. ఒకవేళ పాపం చేసి ఆ మనిషి ఆయన చిత్తము కలిగిస్తాడన్న దేవుడు. మనం చేస్తున్న ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలా మంది దయ్యాలు వెళ్ళగొట్టలేదు. దయ్యాలు ఎందుకు వెళ్ళగొట్టలేదు? అల్ప విశ్వాసం ఉన్న దైవ సేవకులు కానీ, అల్ప విశ్వాసం ఉన్న విశ్వాసాలు కానీ దయ్యాలు వెళ్ళిపో. విశ్వాసంతో చేసిన ప్రార్థన ద్వారానే దయ్యాలు వెళ్ళిపోతామని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఒకసారి ఒక ఆయనకు రోగం వచ్చి బాధపడుతూ ఉన్నాడు. ఒక బాబు ఇసుక్రీస్తప్పుడు తిరుగుతున్నది కదా శిశువులని, శిశువులు చెప్పాడు, శిశువులారనా మనకి ఇలా ఉంది. ప్రార్థన చేస్తుంటే కూడా బాగాలి. తర్వాత వీళ్ళు ఏదో చేస్తూ కొరకు యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ విషయాన్ని యేసు ప్రభువు చెప్పాడు. అయ్యా బోధకుడా, నీ శిశువులు వచ్చినప్పుడు నా కుమార్కి నాకు వచ్చిన రోగము ప్రార్థించమని చెప్పాను కానీ ప్రార్థన చేశారు కానీ ఏం బాగాలేదయ్యా, నువ్వు స్వస్థపరుచునైనా అని యేసు ప్రభుని అడిగినట్టుగా బైబిల్ ఉంటుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము, బైబిల్ ఉన్నవారు మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో చదువుదాం. ఒకసారి బైబిల్ ఉన్నవారు మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. ఒకరు ఆయన ఎదురుకు వచ్చి ఆయన ఎదుట మోకాలు వండి, ప్రభువా నా కుమారుని కరుణించుము, శాంత రోగంతో మిగిలి బాధపడుతున్న కుమారుడు వాడు నీళ్ళలో అగ్నిలో పడుతున్నాడు. నీ శిశువులు ఏదో అని తీసుకుని వస్తే వారిని స్వస్థపరచలేకపోయారు. అందుకే ఈ శ్వాసం లేని మూర్ఖతరము వాళ్ళారా, నేను మీతో ఎంత కాలం ఉందనో. హల్లెలూయా. ఏం లేదంట వాళ్ళకి, గట్టిగా చెప్పండి, ఏం లేదంట విశ్వాసం లేదు. మూర్ఖులారా, ఎంతవరకు నేను మీతో ఉంటాను. మీరు విశ్వాసాన్ని సంపాదించుకొని విశ్వాసంలో ఉత్పత్తి కావాలి, విశ్వాసంలో అభివృద్ధి కావాలి, విశ్వాసంలో స్థిరపడాలి అని దేవుడిని తిట్టి వాడిని అరిసి ఆ దయ్యం గడగలు అనిపించి నుర్రు కక్కి అది కింద పడి అది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటాడు, శిశువులు అంటాడు, బోధకుడా నువ్వు ఇన్నిసార్లు ప్రార్థన చేసే దయ్యం వెళ్ళిపోలేదే,
నువ్వు ఏం చేస్తే వెళ్ళిపోతుంది అని అడిగారు. చదువు కింద తరువాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, మేమెందుకు చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోయాము? మేము ఎన్ని చేత వెళ్ళగొట్టలేకపోయాము. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే ఏమంటామా గట్టిగా చెప్పండి. అల్ప మీ అల్ప విశ్వాసం చేతనే కావలసినంత విశ్వాసం ఉంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొట్టను చూసి ఆ ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే హల్లెలూయా హల్లెలూయా విశ్వాసం ఉండాలి. నీవైనా నేనైనా మీకు దైవజనుడిగా ప్రార్థించినప్పుడు నువ్వు అయోగ్యంగా ఉండవు, యోగ్యత కలిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది అయోగ్యంగా ఉన్న వాళ్ళకి సమాధానం ఆ దైవజనులో ఉన్నది, యోగ్యత కలిగిన వాళ్ళకి ఆ యోగ్యత సమాధానం వస్తుందని ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనం, ఏ ఇంటికన్నా వెళ్ళినా వాళ్ళు అయోగ్యంలో ఉంటే నీ సమాధానం